హాయ్ అండి, అందరికి నమస్తే. నేను మీ శిరీష. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. మరొక రెసిపీతో మీ ముందుకు వచ్చేసాను. చాలా టేస్టీగా సింపుల్గా చేసుకునే మాడుగుల హల్వా ఏ విధంగా ప్రిపేర్ చేయాలో ఈ వీడియోలో మీకు చూపించబోతున్నాను. ఈ హల్వా కోసం మాడుగుల వరకు ఏం వెళ్తారు, కానీ సింపుల్గా ఎలా చేసుకోవాలో ఒకసారి ఈ వీడియోలో చూసేద్దామండి. లేట్ చేయకుండా ప్రాసెస్లోకి వెళ్ళిపోదాము. ముందుగా ఒక బౌల్ తీసుకొని ఒక చిన్న కప్పు గోధుమ పిండి తీసుకొని వాటర్ పోసుకుంటూ కొంచెం కొంచెంగా కలుపుకోవాలి. ఇలా చపాతీ ముద్దలా కలిపేసుకోవాలి. గట్టిగా కలుపుకున్న పిండిని చిన్న ముద్దలుగా చేసుకొని అదే బౌల్లో వేసుకొని మనం తీసుకున్న ఒక కప్పు పిండికి 3 కప్పుల వరకు వాటర్ పోసుకొని మూత పెట్టేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఈ విధంగా చేయడం వల్ల పిండి మొత్తం స్మూత్గా అయిపోయి మనం ఒకసారి కలిపేస్తే కనుక పాలు చాలా ఈజీగా సెపరేట్ అయిపోతాయి. ఈ స్వీట్ని యాక్చువల్గా గోధుమలు నానబెట్టి ప్రాసెస్ చేస్తారు. సో మన దగ్గర ఇప్పుడు అంత టైము ప్రాసెస్ చేసే ఓపిక ఎవరికి లేదు కాబట్టి ఈ విధంగా మనం పిండితో చేస్తాము. అయినా కానీ టేస్ట్లో ఎక్కడ తగ్గదండి. గోధుమలతో ఏ విధంగా చేస్తే ఉంటుందో టేస్ట్ అంతకు మించి ఉంటుంది. సో ఈ విధంగా మరొక బౌల్ పెట్టి స్ట్రైనర్ పెట్టేసుకొని నీళ్లు మొత్తాన్ని సెపరేట్ చేసుకోవాలి. ఇలా చేసినప్పుడు మనకి పైన ఒక పిట్లా వస్తుంది. ఆ లేయర్ని తీసేసుకొని ఇలా వడకొట్టుకున్న పాలకి ఒక 1 అవర్ పాటు అలా వదిలేస్తే ఇలా పైన వాటర్లా ఫామ్ అవుతాయి. ఆ వాటర్ని కూడా తీసేస్తే ఇదిగో ఈ విధంగా చిక్కటి పాలు తయారవుతాయి. ఈ పాలుని పక్కన పెట్టేసుకున్న తర్వాత స్టవ్ పైన ఒక కళాయి పెట్టుకొని ఒక 2 స్పూన్స్ నెయ్యి వేసుకొని జీడిపప్పు, బాదం పప్పు చిన్న ముక్కలుగా కట్ చేసుకొని లైట్ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకొని ఒక ప్లేట్లో తీసుకొని పక్కన పెట్టేసుకోవాలి. అదే కళాయిలో మనం ఇంకొంచెం నెయ్యి వేసుకొని మనం ఏ కప్పుతో అయితే పిండి తీసుకుంటామో అదే కప్పుతో 1.5 కప్ షుగర్ తీసుకొని ఈ విధంగా క్యారమలైజ్ చేసుకోవాలి. ఈ విధంగా పంచదార మొత్తం కరిగిపోయిన తర్వాత ముందుగా ప్రిపేర్ చేసుకున్న పాలు మొత్తాన్ని కలుపుకుంటూ అందులో వేసుకోవాలి. లేదంటే ఉండలు కట్టేస్తుంది. గ్యాప్ లేకుండా కలుపుకుంటూనే ఉండాలి. ఇలా స్వీట్ దగ్గర పడేటప్పుడు ఇంకొంచెం నెయ్యి వేసుకొని మరొకసారి కలుపుకుంటూ ఉండాలి. ఈ స్వీట్లో హైలైట్ ఏంటంటే నెయ్యి ఎక్కువగా పడుతుంది. సో ఈ విధంగా మరొకసారి నెయ్యి వేసుకొని మరొకసారి దగ్గర పడే వరకు కలుపుకోవాలి. నాకైతే 6 to 7 టేబుల్ స్పూన్ వరకు నెయ్యి పట్టింది. ఇలా దగ్గర పడిన తర్వాత 1/2 టేబుల్ స్పూన్ ఇలాచీ పౌడర్ వేసుకొని మరొకసారి కలుపుకోవాలి. అలాగే మనం ముందుగా ప్రిపేర్ చేసుకున్న డ్రై ఫ్రూట్స్ ఏవైతే ఉన్నాయో అవి కూడా వేసుకొని మరొకసారి కలిపేసుకోవాలి. అంతే అండి, సూపర్ టేస్టీగా ఉండే మాడుగుల హల్వా రెడీ. స్వీట్స్ అనగానే ఇంకెంతకాలం స్వీట్ షాప్కి వెళ్తూ ఉండారండి. అప్పుడప్పుడు ఈ విధంగా ఇంట్లో ట్రై చేయండి. టేస్ట్ అయితే మాత్రం నెక్స్ట్ లెవెల్ అండి. అంత బాగుంది. నేనైతే ఫస్ట్ టైం ట్రై చేశాను, చాలా బాగా వచ్చింది. సో మీరు కూడా ఈ రెసిపీని డెఫినెట్గా ట్రై చేయండి. ట్రై చేసిన తర్వాత ఎలా వచ్చిందో కూడా కామెంట్ చేయండి. అలాగే నేను కొంచెం వెరైటీగా ఉంటుందని చెప్పేసి మా పిల్లల కోసం ఈ విధంగా నేను అరిటాకులో సర్వ్ చేశానండి. పిల్లలైతే చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు. అలాగే చాలా ఇష్టంగా తిన్నారు. సో ఈ రెసిపీ మీరు కూడా ట్రై చేయండి డెఫినెట్గా. అలాగే మీరు నా వీడియోలో ఎక్కడి వరకు వచ్చారంటే నచ్చిందని అనుకుంటున్నానండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి.